అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ పే స్కేల్స్ ప్రకటనపై ఇంపార్టెంట్ అప్డేట్. సంచలనం దిశగా అడుగులైతే పడుతున్నాయి. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారంతా కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్తగా పీఆర్సీ ప్రకటించాలని చెప్పేసి టీజీఈజేఏసీ నేతలు డిమాండ్ అయితే చేశారు. యాక్చువల్‌గా ఈ నెల 27న టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించబోతున్నట్లు నాయకులైతే పిలుపునిచ్చారండి. సో, కొత్తగూడెంలోని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యాలయం టీచర్స్ భవన్‌లో సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో భాగంగా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని నాయకులు తెలిపారు. ముఖ్యంగా 1/7/2023 నుంచి అమలు కావాల్సిన పే రివిజన్ కమిటీ నివేదికను వెంటనే తెప్పించుకొని పీఆర్సీని ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్నటువంటి 6 డీఏలను తక్షణమే ప్రకటించాలని, ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లును చెల్లించాలని కోరడం జరిగింది. ఇక సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, అలాగే ఉద్యోగుల హెల్త్ కార్డుల పథకాన్ని పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి 5 ఏళ్లకి ఒకసారి ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాల్సి ఉండగా 1/7/2023 నుంచి పీఆర్సీ పెండింగ్‌లో ఉండడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి 6 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వంతో సమానంగా డీఏ, డీఆర్ ప్రకటించాలని కోరడం జరిగింది. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల కోసం ప్రతి నెల 2,000 కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే పీఆర్సీ ప్రకటించేంత వరకు నిరసన కార్యక్రమాలైతే కొనసాగుతాయని, ఇందులో భాగంగానే ఈ నెల 27వ తేదీ నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయుల వర్కర్లందరూ కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని తెలిపారు. వచ్చే నెల 10న హైదరాబాద్‌లో భారీ స్థాయిలో ధర్నా నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. ఈ నెల 27న జరిగే ధర్నాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అయితే మనకి ఇటు తెలంగాణ కానివ్వండి, అటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో పీఆర్సీకి సంబంధించి నాయకులు పోరాటంలో అయితే స్టార్ట్ చేశారండి. ఉద్యమాలు తీవ్రతరం చేయబోతున్నారు. తెలంగాణలో రేపే మనకి ఈ ఉద్యోగుల ధర్నా అయితే ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ విషయానికొస్తే ఈ నెల 28వ తేదీన ధర్నా కార్యక్రమం అయితే నిర్వహించబోతున్నారు. ఇదండి వాళ్ళ టైంలో తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.